వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అల్పలమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా ఈ యొక్క పరిశుద్ధ దినములో, విశ్రాంతి దినములో, ఆదివారములో మమ్మలను ప్రభు ఆరోగ్యవంతులుగా ఉంచి మీ పరిశుద్ధ ఆవరణలో మా కళ్ళతో చూచే బాధ్యత, మీ పరిశుద్ధ ఆవరణంలో మా పాదములు మోపేటువంటి బాధ్యత ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదంతా మా గొప్పతనం కాదు, మా శక్తి కాదు, మా భక్తి కాదు. దయలేని తండ్రి, కేవలం మీ యొక్క ఉచితమైన కృప. ప్రభా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, హెచ్చించి పూజిస్తున్నాం తండ్రి. ఇలా మీ బిడ్డల మమ్మలను జ్ఞాపకం చేసుకొని మరొకసారి బేతనియాన్ని మీరు కనికరించి ఇదని పరిచయ కొరకే మమ్మల్ందరినీ మీరు నూతనపరచండి. ప్రభా మా తండ్రి పాటల సమయాన్ని దీవించము, వాద్యములలో సహాయం చేయము, పాటలు పాడి మీ దాసులు మీరు అభిషేకించండి, బలపరచండి. దయలేని తండ్రి ఇలాగూ ఆరాధన వర్తమానములో ఆరాధించట్లో, బలవర్తమానంలో బలపరుచుకున్నట్లో ప్రభా వారి ప్రకటనలు మీకు సమర్పించే సమర్పణలు సమస్తం మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. చేరవచ్చిన మీ ప్రేమ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. ఎవరు కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండక ప్రభా ఇటువంటి సమయాలు కూడా ముందున్న దినాల్లో మాకు దొరుకుతాయో లేదో అని ప్రతి ఒక్కరు ఆశతో పరుగులెడుతూ మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఇలా ప్రభు మా తండ్రి కొంత కోవిడ్ ప్రభు మా తండ్రి పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎంతవరకు తప్పించారు వందనాలు. ఈ దినం కూడా మీ కాపుదల మాకు దయచేయండి. మీ రక్తదాల ప్రోక్షణం అందరిపైన దయచేయండి. బేతనే పైన మీరు అనుగ్రహించండి. మీ వెలుగు, మీ తేజస్సు, మీ మహిమ, మీ ప్రభావం చేత ఈ స్థలాన్ని ఆవరింప చేయండి. దయలేని తండ్రి ఇలాగ మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించమని మా కేంద్ర స్థానమైన హెబ్రోను దిన పరిచర్య చుట్టుపక్కల సంఘాలు, సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి శానిటైజర్ చేసుకున్నారా? లోపలికి వచ్చిన వాళ్ళంతా ఒకరు ఉండండి, సాల్వనన్న ఒకరిని పెట్టండి. ఎవరన్నా శానిటైజర్ చేసే వాళ్ళు బయట అక్కడ పెడితే వచ్చే వాళ్ళకు కూడా శానిటైజర్ చేసి లోపలికి పంపించాలా. కాబట్టి కొంచెం ఒకరు మనం ఆ జాగ్రత్త తీసుకోవాలి, మన బాధ్యత అది. చెప్పండి, మీరు చెప్పండి. ఒకరు చెప్తే ఒకరు అక్కడ ఉండి శానిటైజర్ చేస్తారు. లోపలికి వచ్చిన వారికి కూడా శానిటైజర్ చేయండి. ఒకవేళ చేయకపోతే చేసుకున్నారా? చేసుకుని ఉంటే పర్లేదు, లేకపోతే ఎవరినన్నా అక్కడ అన్న అరేంజ్ చేస్తారు, వచ్చి దయచేసి శానిటైజర్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఒకరిని పెట్టండి, అవనవసరం ఎవరన్నా. దూరంగా కూర్చోండి, మాస్కులు జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎదురుగా ఉన్నటువంటి వారు ఆరోగ్యంగానే ఉంటున్నారు, కానీ ఇప్పుడు ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా ఉంటుంది కొందరికి. కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండండి, మాస్క్ జాగ్రత్తగా పెట్టుకోండి, దూరంగా కూర్చోండి, దగ్గరగా కూర్చోకండి. సరే, పాటల ప్రతుల్లో నుంచి పాట సంఖ్య 199వ పాట. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు అనే పాట పాడుకుంటాం. సాంగ్ నెంబర్ 199. రండి, పాటలు పాడేవారండి. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు. పాట సంఖ్య 199.
పాట సంఖ్య 225, పాత పుస్తకాలుంటే 796.
స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను పాపములనియు బాపుటకై శాపములనియు బాపుటకై శాపములనియు బాపుటకై శాపములనియు బాపుటకై ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రహి చావందెను ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రహి చావందెను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను శోధన కాలములయందున వేదన కాలములయందున శోధన కాలములయందున వేదన కాలములయందున నాథుడు యేసు మన తోడనుండ అంతమిగా మన చింతలకు నాథుడు యేసు మన తోడనుండ అంతమిగా మన చింతలకు నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ఎనలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని మేళతో నన్ను నింపెను ఎనలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని మేళతో నన్ను నింపెను మహామహుండు
మహిమతో వచ్చును మేఘముపై మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను రాజాధిరాజు ప్రభు యేసు దేవాది దేవుడు మన యేసే రాజాధిరాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. బైబిల్ కోరస్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the ways. Oh, the best book to read is the Bible. దేవుని ఆరాధించే పూర్వం దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మొదటి నుంచి 6వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 11 వర్సెస్ 1 to 6. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత
వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. మూడవ వచనం, అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారు చూసి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. 5వ వచనం, 5th verses, గురిటివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయం అభ్యంతరపడని వాడు ధనుడని ఉత్తరం ఇచ్చెను. చాలు. ఈ చదవబడినటువంటి వాక్య భాగం దేవుడు ఈ సమయంలో మనందరి కొరకై యోగ్యంగా ఆరాధించే దాని కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ఒక చిన్న భాగాన్ని మనము ఆరాధన కొరకై జ్ఞాపకం చేసుకుంటాం. 6వ వచనం చూడండి, మత్తయి సువార్త అక్కడే 11వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని గ్రహించాడు, ఏమని గ్రహించబట్టి ఈ మాట చెప్పాడు యేసు ప్రభు వారు? తన గురించి ఎవరు అభ్యంతర పడుతున్నారు అనేటువంటి ఆలోచన యేసుక్రీస్తు వారికి వచ్చింది. కాబట్టి ఏ సందర్భంలో ఈ యొక్క వాక్యం చెప్పాడండి? బాప్తిసమిచ్చి యోహాను చెరసాల్లో ఉండినప్పుడు యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాల గురించి యేసుక్రీస్తు వారికి చెరసాల్లో ఉన్నటువంటి యోహానుకు తెలియపరచబడింది, తెలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు యోహాను ఏమంటాడంటే అక్కడ చదవండి 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములను చూచి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, యేసుప్రభు వారు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చెరసాలలో ఉన్నటువంటి యోహానుకి తెలియపరచబడినాయి. తెలియపరచబడిన తర్వాత ఇప్పుడు యోహాను తనకున్నటువంటి శిష్యులలో కొంతమందిని యేసుక్రీస్తు వారి ఎదుగు పంపించి, ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి అద్భుతాలు చేస్తున్నాడంట, చెవిటివారు వింటున్నారంట, మూగవారు మాట్లాడుతున్నారంట, కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారంట, చనిపోయిన వారు సైతం లేపబడుతున్నారంట. కాబట్టి ఏమంటాడండి ఇక్కడ, రాబోవాడవు నీవేనా, లేకపోతే మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటాడు, ఇవన్నీ జరుగుతున్నాయి, చెవిటివారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, మరణించినటువంటి వారు సైతం లేపబడుతున్నారు. కాబట్టి నా విషయమై అభ్యంతర పడని వాడు ఎవరంట? ధన్యుడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు శిష్యులు, యోహాను యొక్క శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగిన విధానం, ఆ యోహాను పంపించినటువంటి ఆ యొక్క ఆలోచన ధోరణి, యేసుక్రీస్తు వారికి ఏమనిపించిందంటే, ఆయన కాకుండా మళ్ళీ నేను కూడా చేస్తున్నానని ఒకవేళ ఏమైనా అభ్యంతర పడుతున్నారేమో. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ అన్నాడు, నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడు. ఇది మనం గుర్తుపెట్టుకుందాం ఈ సమయంలో. కాబట్టి దేవుని యొక్క విషయాల నిమిత్తమై ఎవరైతే అభ్యంతర పడతారో, ఒక రక్షించబడటానికి కావచ్చు, మారుమనసు పొందటానికి కావచ్చు, బాప్తిసం తీసుకోవడానికి కావచ్చు, దేవుని బిడ్డలుగా చేయబడటానికి కావచ్చు, దేవుని యొక్క మందిరానికి రావడానికి కావచ్చు. ఏమండి, భక్త సింగారు సహవాసం అంటే 3 గంటలు ఉంటుందండి, ఇంకా వేరే అయితే ఎంతసేపట్లో అయిపోతాయి.
అభ్యంతరం. ఎంతసేపు మేము కూర్చోలేమండి, ఆ మారు మనసు మేము పొందలేమండి, అనిష్టగా మేము ఉండలేమండి. కాబట్టి మనము కూడా ఒకప్పుడు దేవుని యొక్క కార్యాల విషయమై దేవునికి దూరంగా ఉన్నాము. కారణం ఏంటి అంటే మనము కూడా దేవుని యొక్క వాక్యం విషయమై, దేవుని యొక్క కార్యాల విషయమై మనము కూడా అభ్యంతరపడినటువంటి వారం. అయితే దేవుని యొక్క వాక్యం యేసుప్రభువు వారు అంటున్నాడు, నా విషయమై ఎవరైతే అభ్యంతరపడకుండా ఉంటారో వారు ధన్యులు. ఒకవేళ మన జీవితానికి ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క విషయాల నిమిత్తమై దేవుని యొక్క ఇంటికి రావడానికి, ఆరాధించడానికి, పరలోక రాజ్యంలో చేరడానికి, ఆ సిలువ కార్యాన్ని అంగీకరించడానికి, పాపాలు ఒప్పుకోవడానికి అభ్యంతరపడుతూ వచ్చాం. అమ్మో, పాపాలు ఒప్పుకుంటే దేవుని మందిరానికి పోతే మళ్ళీ సినిమా చూడకూడదు, దేవుని మందిరానికి పోతే మళ్ళీ బూతులు ఆడకూడదు, దేవుని మందిరానికి పోతే మరలా మనం ఎక్కడ పడితే అక్కడ కనబడకూడదు, దేవుని మందిరానికి పోతే మనం పాపం చేయకూడదు. కాబట్టి వీటన్నిటి నిమిత్తమై మనము కూడా ఒకప్పుడు అభ్యంతరపడి దేవుని యొక్క ఇంటికి, దేవుని యొక్క ఆ రాజ్యమునకు, సిలువ కార్యానికి, రక్తానికి మనము దూరంగా ఉంటూ వచ్చాం. కారణం ఏంటి? అభ్యంతరపడుతూ వచ్చాం. అందుకని ఇక్కడ అంటాడు, నా విషయమై ఎవరైతే అభ్యంతరపడరో వారు ధన్యులు. ఒకప్పుడు మనము ధన్యులు అనేటువంటి లిస్టులో మనం లేవు దేవుని యొక్క దృష్టిలో. సరే, ఏ ఏ విషయాల్లో అభ్యంతరపడుతూ వచ్చారు? ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త అక్కడే 13వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13 వర్సెస్ 54. చూడండి, 54వ వచనం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఆయనకి ఎక్కడ నుండి వచ్చినవి, ఈతడు వడ్లవాని కుమారుడు కాడా, ఈతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సహోదరులు గారా. చదవండి, ఇతని సోదరిని మనులందరూ మనతోనే ఉన్నవారు కారా, ఇతనికి కార్యములన్నీ చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. ఇప్పుడు మన ప్రారంభ వాక్యం ఏంటి? చాలా త్వరగా ముగిస్తాను, నిద్రపోకండి, మెలకుతో ఉండండి. కరోనా ఉంది కాబట్టి చాలా త్వరగా మనం ముగించుకొని 12 పెట్టారు, కానీ టైం ఇంకొంచెం ముందుగా పోయినా మనకు మంచిది, ఎందుకంటే ఆరోగ్యాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి. సరే, మన ప్రారంభ వాక్యం ఏమిటండి? నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. ఒకవేళ అభ్యంతరపడితే వారు ఎవరండి దేవుని యొక్క దృష్టిలో? వారు ధన్యులు కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఒకటి, ఏ విషయంలో అభ్యంతరపడ్డారంట? మరలా చదవండి, ఇప్పుడు ఆ ఆలోచనతో చదవండి. 54వ వచనం నుండి, అందువలన ఆశ్చర్యపడి, దేని గురించి ఆశ్చర్యపడ్డారండి? 53వ వచనం, సమాజ మందిరములో యేసుక్రీస్తు వారు బోధించుచున్నాడు. ఆయన బోధ విని ఆ సమాజ మందిరములో ఉన్న వారందరూ కూడా ఏమయ్యారంట? 54వ వచనం, వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, మరియా ఇతని యొక్క తల్లి కాదా, వీరందరి యొక్క సోదరులు కాదా, సీమోను, అందరు వీరందరూ కూడా అని చెప్పి ఇప్పుడు ఏమంటారండి? అక్కడ ఆఖరికి ఎన్నో వచనం అది? అభ్యంతరపడి 56వ వచనం, మనతోనే ఉన్నవారు కారా, ఇక్కడ నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఏ విషయం అభ్యంతరపడ్డారంటే 54వ వచనంలో ఈ జ్ఞానము ఏమిటంట? ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని వీళ్ళు అభ్యంతరపడ్డారంట. అంటే మానవుడు ఏ విషయం గురించి అభ్యంతరపడ్డాడండి? దేవుని యొక్క జ్ఞానము గురించి అభ్యంతరపడ్డాడు. ఈనాడు లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పండి ఎవరికైనా, ఈ సృష్టి తండ్రి అయినటువంటి దేవుడు సృష్టించాడు, ఒక మాట చేత అభ్యంతరపడతారు. అవునా? కోట్ల సంవత్సరాల క్రితం నుండి ఏముంది? కోట్ల సంవత్సరాల నుంచి ఈ యొక్క భూమి, ఈ విశ్వం ఉంటూ వచ్చింది. మానవుడు మట్టి చేత నిర్మించబడ్డాడు అని అంటే ఏమంటారండి? నాడు బయటికి వెళ్ళి మీరు స్వార్థ చెప్పండి.
కోతిలో నుండి పరిణితి చెంది పరిణామ సిద్ధాంతములో చదువుకోండి, అక్కడి నుండి మానవుడు వచ్చాడంటారు, ఒప్పుకోరు. ఈ జ్ఞానమును బట్టి సరి వివరణ చేయాలంటే చాలా ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మానవుడు ఏమవుతూ వచ్చాడంట, అభ్యంతర పడుతూ వచ్చాడు. ప్రియమైన సోదర సోదరి, మనకి జీవితంలో మనం కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనం కూడా ఒకప్పుడు అభ్యంతర పడినటువంటి వారా? రెండవ మాటను మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 5 వర్సెస్ 4 చూడండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై, చాలండి, ఇక్కడ ఇశ్రాయేలు గురించి రాయబడుతూ వచ్చింది. వీరు కూడా దేవుని యొక్క ప్రజలే. వారు తమ క్రియల చేత వారు అభ్యంతరపరచబడ్డారు. అయితే ఏం క్రియలు చేశారండి వీళ్ళు? 2వ వచనం, నేను చాలా క్లుప్తంగా ముందుకెళ్తాను. 2వ వచనం చదవండి. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి. చూసారండి, చాలండి. వారు మితి లేకుండా తిరుగుబాటు చేశారంట. ఎవరి మీద? దేవుని మీద. కాబట్టి నాడు మనకి జీవితంలో గుర్తుంచుకోవాలి, ప్రభువా మా యొక్క జీవితంలో మేము కూడా మా క్రియలు మాకు అభ్యంతరమైనాయి, మన క్రియలు మనకు అభ్యంతరాన్ని కలగజేసినాయి అని అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క క్రియలు మనకు అభ్యంతరముగా ఏమై ఉంటాయి? అప్పటిదాకా వీళ్ళు తమ క్రియలు వారికి అభ్యంతరంగా ఉన్నవి అని వారు తెలుసుకున్నారంటే దేవుని క్రియలు వీరికి అభ్యంతరమైనవి కాబట్టి వీరు తమ క్రియలలో వెళ్ళి ఆఖరుకు మితి లేకుండా దేవుని ఎదుట పాపం చేసి వారి యొక్క క్రియలను బట్టి వారు అభ్యంతరపడ్డారని. దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్. ఇది 2వ తలంపు. ఇది అయితే మొట్టమొదటి తలంపు ఏంటి అనేది అక్కడ మనం గమనిస్తే, వీరు దేవుని యొక్క క్రియల గురించి వీరు అభ్యంతరపడుతూ తమ క్రియలను వారు అనుసరించి నడిచి మితి లేకుండా దేవుని యొక్క దృష్టిలో పాపం చేశారు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ప్రభువా నా యొక్క జీవితంలో కూడా నా క్రియలను నేను ఆధారం చేసుకొని నా ఇష్టానుసారంగా నేను మరి జీవిస్తూ వచ్చాను. ఆ సమయాన అవి బాగానే ఉన్నాయి, ఆ సమయాన అవి మనకు సంతోషాన్ని ఇచ్చినాయి, అవి మనకు తృప్తినిచ్చినాయి, ఎంతో ఆనందాన్ని ఇచ్చినాయి. లోకం కావచ్చు, పాపం కావచ్చు, ఆ సమయంలో దేవుని క్రియలు ఏమైనాయి? మనకు అభ్యంతరమునకు కారణమైనాయి. అర్థమైంది అనుకుంటా పాయింట్. మనము లోకములో మన క్రియలను ఆధారం చేసుకొని అభ్యంతరకరముగా కనబడక మునుపు వరకు దేవుని యొక్క క్రియలు మనకు అభ్యంతరమైనాయి. కాబట్టి మన క్రియలను మనం ఫాలో అవుతూ వచ్చాం. మన యొక్క పాపపు స్థితి, పాపపు నడవడి, పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు మితి లేకుండా చేశారని ఇది అధ్యాయంలో 2వ వచనంలో రాయబడి ఉంది. అంటే అంతకుముందు దేవుని యొక్క క్రియలు వీరికి ఏమైనాయి అంటే అభ్యంతరమైనవి. కాబట్టి వారు తమ క్రియలలో నడుచుకున్నారు. ఆఖరికి వచ్చేసరికి ఆ క్రియలు వారికి అభ్యంతరమైనాయి. అయితే 2వ తలంపు నేను ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, మన దేవుని యొక్క క్రియలు మానవుని యొక్క జీవితంలో అభ్యంతరములుగా కనబడుతూ వచ్చినాయి. ఏమిటంటే ఆ క్రియలు? ఏమిటా క్రియలు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించిందంట మరియా. ఎట్లా సాధ్యమండి? పురుషుడు లేకుండా ఒక బిడ్డకు జన్మించడం ఎలా సాధ్యం? ఆ దేవుని యొక్క క్రియలు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క క్రియలు మానవునికి అభ్యంతరకరంగా కనబడినాయి. కాబట్టి మానవుడు తనకు నడిచినటువంటి క్రియలలో నడుచుకుంటూ పోయాడు. ఆఖరికి అభ్యంతరంగా ఎంచబడినాయి. ఏమిటి అభ్యంతరమైన క్రియలు దేవునివి? కన్య మరియ గర్భాన్ని ధరించిందంట. పరిశుద్ధాత్మ వల్ల మరి యేసుక్రీస్తు వారు జన్మించాడంట. ఆయన జీవితంలో పాపం లేదంట. ఆయన మానవుల యొక్క పాపాల నిమిత్తమై ఆయన సిలువ వేయబడటానికి భూలోకంలోనికి దేవుని కుమారుడిగా వచ్చాడంట. ఇవన్నీ మన యొక్క హృదయానికి, మన జీవితానికి ఒకప్పుడు ఏమైనాయండి? అభ్యంతరమైనవి, నమ్మశక్యమైనవి. ఈనాడు లోకంలో పోయి చెప్పండి, ఎవరైనా ఊరుకుంటారా? ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటే ప్రభు స్తోత్రం, దేవుని బిడ్డలుగా చేయబడతారు, దేవుని ఆరాధించేటువంటి అనుభవానికి వస్తారు. అటువంటి అనుభవానికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇటువంటి అనుభవం మనం నడిపించబడక ముందు మనం కూడా దేవుని యొక్క కార్యాల విషయమై ఏం చేసామండి? మనం కూడా అభ్యంతరపడుతూ వచ్చాం. ఒకటేం చెప్పుకున్నాం? దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఆనాడు సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇతనికి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది?
అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కూడా అభ్యంతరపడుతూ వచ్చాం దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి. రెండవది, దేవుని యొక్క క్రియల చేత, దేవుని యొక్క కార్యాల చేత మనం అభ్యంతరపరచబడి, సెలవులో ఆయన తన రక్తాన్ని చిందించాడంట, 3 మేకలు కొట్టించుకున్నాడంట. ఎవరికైనా సాధ్యమేనా? ఓడదకు 40 కొరడా దెబ్బలు తినంట ఎవడన్నా బతుకుతాడా అన్ని దెబ్బలు కొడితే? ఏమండి, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 5th క్లాసు 4th క్లాసు ఆ సమయంలో అనుకుంటా, నాతో ఉన్నటువంటి ఈ క్లాస్మేట్స్ అంతా కూడా మరి వారి కుటుంబాల్లో విగ్రహాలను పూజించేటువంటి వాళ్ళు. అయితే స్కూల్లోకి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు మా సండే స్కూల్లో వింటూ ఉండేవాళ్ళం కదా, ఇవన్నీ వెళ్ళి నన్ను ఒక్కడనే ఒంటరివాణిగా చేసి వాళ్ళందరూ అనేవాళ్ళు, అరే మీ దేవుడు చెక్క దేవుడు రా, చెక్క దేవుడు రా, చెక్క దేవుడు రా అన్నాడు. సరే, వీళ్ళ యొక్క బ్యాచ్ డిమాండ్ ఎక్కువ ఉంది కదా, వీళ్ళ యొక్క కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కదా అని నేననే చూసి 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 నేననేవాడిని, మీ దేవుడు రాతి దేవుడు రా, రాళ్ళ దేవుడు రా, చెట్ల దేవుడు రా, పుట్టల దేవుడు రా అని నేను అనేవాడిని. ఆఖరికి ఏం చేశారు, ఒకరోజు అందరు కలిసి నన్ను కొట్టారు. దేనికండి? ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఇది? మన క్రియల నిమిత్తమై, మన పాపపు క్రియల నిమిత్తమై మనము అభ్యంతరపడ్డాము. ఎప్పుడు అభ్యంతరపడ్డాము? ఆఖరిలో మనం అభ్యంతరపడ్డాము. దానికి ముందుగా దేవుని యొక్క కార్యాల గురించి, దేవుని యొక్క క్రియల గురించి మనం అభ్యంతరపడ్డాం. కాబట్టి ఈ యొక్క మాటలు వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండి వారందరూ కలిసి నన్ను కొట్టారండి. నేనేం చేశాను, ఒకరోజు మా నాన్నగారి ఫ్యాంటుకున్న బెల్ట్ తీసుకొని, ఎప్పుడు 5th క్లాసు 6th క్లాసులో ఎట్టన్నా కానీ వీళ్ళు కొట్టాలని చెప్పి, నేను అప్పుడు డ్రాయర్ కదండి వేసుకునేది, దాన్ని పెట్టుకొని పోయి రండిరా చూసుకుందామని అన్నాను. అప్పుడు అంటే ఏం చేశారు వీళ్ళు, ఈ బెల్ట్ వాళ్ళు నలుగురు లాక్కొని ఆ బెల్ట్ తీసుకుని నన్ను కొట్టారు. కాబట్టి ఎందుకు చెప్తున్నాడంటే, దేవుని యొక్క కార్యాల నిమిత్తమై మానవుడు ఏం చేస్తున్నాడంట? అభ్యంతరపడుతున్నాడు. ప్రారంభ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరలా ఏమని ఉందండి? నా విషయమై ఎవరైతే అభ్యంతరపడరో వారు ధన్యులు. కాబట్టి ఒకప్పుడు మనకు ఈ ధన్యత లేదు. 3వ మాటలకు వెళ్దాం రండి. 3వదిగా ఒక మాటను మనం చదువుకొని ఆరాధనకు వెళ్తాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 2 verses 8. అయితే మీరు మార్గము తప్పితిరి, అనేకులను మీరు అభ్యంతరపరిచి దేవునితో చేయబడిన నిబంధనను చాలండి. అక్కడ ఏమంటాడు? మరొకసారి మనం చదువుకుందామా? అయితే మీరు మార్గముల యందు తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచారు. ధర్మశాస్త్రం అంటే ఏందండి? దేవుని యొక్క వాక్యం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి అభ్యంతరపడుతూ వచ్చారంట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా విషయమై ఎవరైతే అభ్యంతరపడరో వారు ధన్యులు. ఇక్కడేమని రాబడి ఉంది? నా ధర్మశాస్త్రం విషయమై ఎవరైతే అభ్యంతరపడుతూ వచ్చారో. చదవండి మరలా ఆ మాట, 8వ వచనం. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో చాలండి. ఏంటండి ధర్మశాస్త్రం? దొంగతనం చేయకూడదా? పొరుగువారిని ఏది ఆశించకూడదా? నరహత్య చేయకూడదా? తల్లిదండ్రులను సన్మానించాలనా? ఏమండి? కాబట్టి వీటన్నిటిని కూడా ఏం చేస్తూ వచ్చారంటే అభ్యంతరంగా తీసుకుంటూ వచ్చారు ఆనాడు మన పితరులు. ఇదే మలాకీ గ్రంథం ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? 1వ అధ్యాయం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే ఇశ్రాయేలీలను గూర్చి, ఏమంటాడు? ఇశ్రాయేలీలను గూర్చి, దేవుని ప్రజలను గూర్చే, వాళ్ళని గురించి చెప్తూ వచ్చాడు ఈ యొక్క మలాకీ గ్రంథం. ఏమంటాడు? వీళ్ళు ధర్మశాస్త్రాన్ని గురించి అభ్యంతరపడుతూ వచ్చారు. ఒకటి, దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మానవుడు అభ్యంతరపడుతూ వచ్చాడు. రెండోది ఏం చెప్పుకున్నామండి? దేవుని యొక్క క్రియల విషయమై అభ్యంతరపడుతూ వచ్చారు. మూడవది, దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయమై అభ్యంతరపడుతూ వచ్చారు. ఇటువంటి మనలను దేవుడు తను ఏం చేస్తూ వచ్చాడు? ఒక్క మాట మనం చదువుకుందాం. అయితే కృప కలిగినటువంటి దేవుడు ఏమన్నాడు మానవుని యొక్క జీవితంలో మేల్కొల్పటానికి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18 verses 8 చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. కాగా నీ చెయ్యినైనను నీ పాదమునైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల
దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేయబట్ట కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవంలో ప్రవేశించుట నీకు మేలు. అందుకని అంటాడు 8వ వచనంలో, అభ్యంతరపరచిన దాన్ని తీసి పారవేయి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, నేను మీకు చెప్పట్లేదు. నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయి, నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి. 2 కలిగి నిత్య నరకములో పడే కంటే 1 కలిగి జీవములో నిత్య జీవంలో ప్రవేశించుట మేలు అని అంటాడు. కాబట్టి కృప కలిగినటువంటి దేవుడు ఈనాడు నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో ఆయన తన యొక్క కార్యముల విషయమై ఎవరైతే అభ్యంతర పడతారో వారు ఎవరంట? ధన్యులు కాదు. అందుకని అంటాడు, నా విషయమై ఎవరైతే అభ్యంతర పడరో వారు ధన్యులు. ఈనాడు దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనం అభ్యంతర పడుతూ ఉంటే, దేవుని యొక్క క్రియల గురించి మనం అభ్యంతర పడుతూ ఉంటే, మూడవదిగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి నమ్మశక్యముగానట్లుగా లేకపోతే దాన్ని అనుసరించి నడుచుకున్నట్టు కష్టముగా ఎంచి ధర్మశాస్త్రం విషయమై మనం అభ్యంతరపడి దేవునికి దూరంగా లోకములో పాపములో మన ఇష్టానుసారమైన జీవితంలో నిత్య నరకానికి మనము వారసులంగా ఉంటే, దయగలిగినటువంటి దేవుడు తన శిలువ కార్యము చేత ఏకైక కుమారుని లోకంలోనికి పంపించి తన శిలువ కార్యము చేత మరణ భూస్థాపన పునరుద్ధానము చేత ఆయన తన యొక్క వాక్కులను మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఏమని తెలియజేశాడు? 2 అవయములు కలిగి అభ్యంతరపడి నీవు నిత్య నరకములో పడే కంటే ఆ యొక్క 2 అవయములు 1 అవయము కలిగి ఉండి నిత్య జీవంలో ప్రవేశించడం మేలు అనేటువంటి ఈ క్రొత్త నిబంధనను యేసుక్రీస్తు వారిని దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించి తన యొక్క వెలుగులోనికి తన సత్యంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈనాడు మనను తన శిలువ కార్యము చేత ఆ రక్తము చేత మనం కడుగుబాటు చేత మన పాపాలు ఒప్పుకొనుట చేత దేవుని బిడ్డలుగా చేయబట్టు చేత ఈనాడు మనల్ని ఎలా నడిపించాడు అని అంటే, ఏ కనుపులోనికి నడిపించాడంటే దేవుని యొక్క జ్ఞానం విషయమై అభ్యంతర పడకుండా మనల్ని చేశాడు. అభ్యంతరములన్నీ దేవుడు తొలగించాడు. ఎందుకు స్తోత్రం చెప్పాలా దేవునికి? ఎందుకు మనము దేవుని ఆరాధించాలి? ప్రభువా, నీ యొక్క జ్ఞానం విషయంలో నేను అభ్యంతరపడ్డాను ఒకప్పుడు. ఈనాడు అభ్యంతరపడకుండా నీ జ్ఞానాన్ని నేను స్వీకరించి అందులో సంతోషించే బాధ్యత ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ కార్యాల విషయమై నీ క్రియల విషయమై హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం నీ యొక్క క్రియల విషయమై నేను అభ్యంతరపడుతూ వచ్చాను. మితి లేకుండా నేను పాపాలు చేసి మితి లేకుండా తిరుగుబాటు చేసి నేను అభ్యంతరపడుతూ వచ్చాను ప్రభువా. అయితే ఈనాడు నీ క్రియల విషయమై నాకు ప్రేమ కలుగు చేసావు, నన్ను ధన్యునిగా చేస్తూ వచ్చావు, నీకు స్తోత్రాలు. మూడవది ఏం చెప్పుకున్నామండి? ధర్మశాస్త్రం విషయమై అభ్యంతరం ఒకప్పుడు కష్టమండి, వాటిని అన్నింటిని అనుసరించి నడుచుకోవాలంటే. కాబట్టి ఈనాడు ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈనాడు మనల్ని దేవుడు ధన్యులుగా చేస్తూ వచ్చాడు. ఈ కొద్ది మాటలు మనం హృదయలో ఉంచుకొని ప్రభువును మనం ఆరాధించుకుంటాం. మోకరించండి, ఆరాధనలో ప్రవేశిస్తాం. ఎవరైతే గత ఆదివారం ఆరాధన చేయలేదో వారు మొట్టమొదట ఆరాధించడానికి ప్రారంభించండి.